పిల్లబుట్టకు ముందే కుల్లగుట్టుట్ల ముందుగాలున్నారు కదా సర్కార్ మీద బండలేసేటోళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సారు దావోస్‌కు పోయిండు. ఆడ కంపెనీల ఓనర్లతోటి మిలాఖత్లు అయితున్నాడు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీల ఓనర్లతోటి మన తెలంగాణ గురించి ఎరక చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే బీర్ల తయారీలో ప్రపంచంలోని నెంబర్ ఏకున్న ఏబీ ఐన్బేవ్ కంపెనీలతోటి సారు కలిసిండు. ఆళ్ళతోటి పోట్వ పెట్టిండు. ఆ కంపెనీలకు ఆల్రెడీ మన మెదక్ జిల్లా సంగారెడ్డి కాడ బీర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక ఆ పోట్వ పట్టుకొని తెలంగాణను తాగుబోతుల రాజ్యం చేద్దామని చూస్తున్నాడు రేవంత్ సారు అని ఓ వర్గమూలు ప్రచారం సురు చేసిర్రు. తెలంగాణ అంటే తాగుడు తప్ప ఇంకేం లేదా అన్నట్టు శుద్ధపూస మాటలు మాట్లాడుకొస్తున్నారు. గురువింద గింజ తన కింది నలిపారు కదన్నట్టు అందుబాటులకు మందు పథకం తెచ్చిందే బీఆర్ఎస్ సర్కారు. సర్కార్ బల్లను మూయించి బార్లా తెరిచింది ఆళ్ల పుణ్యమే. గల్లీకి 3 వైన్ షాపులు పెట్టుకోమని బార్లకు 1 గంట దాకా వైన్స్‌లకు 11 గంటల దాకా పర్మిషన్ ఇచ్చిందే అప్పటోళ్ళు. దాని మీద సంక్షేమ పథకాలు నడిపించిన ఘనత అప్పటి సర్కార్‌దని కాంగ్రెసోళ్ళు కౌంటర్‌లేస్తున్నారు. అన్ని కంపెనీలు పెట్టుబడులు పెడదామనుకున్నట్టే వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు. దాంట్లో తప్పేమున్నది? ఒక రేవంత్ రెడ్డే బీర్ల కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ తెస్తున్నట్టు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వమోళ్ళు పబ్బుల డ్రగ్స్ తోటి దొరికినోళ్ళని కూడా కేసులు పెట్టకుండా ఇడిచిపెట్టింది. దావోస్‌కు పోయి సూట్లు, బూట్లేసుకొని డ్రోన్ వీడియోలు, స్లో మోషన్ వీడియోలు చేసుకొని దాన్నో పీఆర్ స్టంట్‌గా మార్చిన క్రెడిట్ అంతా ఎవరిదో తెల్వదా? అప్పట్లో బాబు సారే అన్నీ నేనే తెచ్చినా అని డప్పు కొట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఇంకొకరు కూడా తయారయ్యారని సోషల్ మీడియాలో కాంగ్రెసోళ్ళు కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు మరి.